తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కాంగ్రెస్ పార్టీ నిర్ణయం ప్రకటించి 2 నెలలు గడిచినా ప్రభుత్వం ముందడుగు వేయకపోవడంపై ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాల సంఘం కరీంనగర్ జిల్లాలో ఊరూరా రణభేరీ కార్యక్రమాలు చేపట్టింది. జగిత్యాల డివిజన్ పరిధిలోని పాఠశాలల ఆధ్వర్యంలో జరిగిన విద్యా సంస్థల రణభేరీలో 10,000 మందికి పైగా విద్యార్థులు పాల్గొని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వెంటనే అమలు చేయాలంటూ నినదించారు. వివిధ కళారూపాలతో సభలో పాల్గొన్న విద్యార్థులు బతుకమ్మ, బోనాల ఉత్సవాలను ప్రదర్శించారు. హైదరాబాద్పై సీమాంధ్ర నాయకులు చేస్తున్న కుట్రలను వివరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే హరీష్ రావు తెలంగాణపై సీమాంధ్ర నాయకులు చేస్తున్న కుట్రలను విద్యార్థులకు వివరించారు. సీఎం కిరణ్, వైసీపీ అధినేత జగన్ చేస్తున్న అబద్ధపు ప్రచారాలను వివరించారు. తమిళ రాష్ట్రం నుంచి తెలుగు ప్రజలు విడిపోవాలని ఆంధ్ర రాష్ట్రం కోసం పోరాటం చేసిన వ్యక్తి పొట్టి శ్రీరాములు. తెలంగాణ ఎవరి కోసం? మీకోసం. ఇవాళ తెలంగాణ హైదరాబాద్ తో కూడిన తెలంగాణ తప్ప మనం దేన్ని కూడా అంగీకరించాం. ఏమన్నది మొన్న షర్మిల, హైదరాబాద్ పోవాలంటే పాకిస్తాన్ పోయినట్టు అనిపిస్తుందట ఆమెకు. మరి మేము పాకిస్తాన్ లెక్కనే ఉంటే మీరు ఎందుకుంటున్నారు ఇంకా ఈ హైదరాబాద్ లో? పోండి, మీ ఆంధ్రాకి మీరు పోండి. మరి పార్టీకి విధేయుడిగా ఉండాల్సిన ముఖ్యమంత్రి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయాన్ని ధిక్కరిస్తున్నారంటూ కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి మండిపడ్డారు. హైదరాబాద్ రాజధానిగా 10 జిల్లాల తెలంగాణను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ నిర్ణయం శిరోధార్యంగా భావించవలసినటువంటి ఒక ముఖ్యమంత్రి గారు మరి దానికి భిన్నంగా మాట్లాడడం ఏదైతుందో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ముఖ్యంగా వీళ్ళ కేంద్రం నియమించినటువంటి ఒక ముఖ్యమంత్రి మరి ఆ నిర్ణయాన్ని ధిక్కరించే విధంగా మాట్లాడటము ఒక విధంగా క్రమశిక్షణ రాహిత్యంగా పరిగణించాలని చెప్పని నేను మనవి చేస్తూ, మరి మిత్రులు కిరణ్ కుమార్ రెడ్డి గారు తెలిసి మాట్లాడుతుండా, తెలియక మాట్లాడుతుండా? వాస్తవంగా ఆంధ్రప్రదేశ్ అవతరణ గురించి తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. సమైక్య రాష్ట్రంలో కార్పొరేట్ విద్యా సంస్థల వల్ల తెలంగాణ విద్యార్థులు నష్టపోతున్నారని ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు కందాల పాపిరెడ్డి అన్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులకు మేలు జరగాలంటే తెలంగాణ ఏర్పాటు జరిగి తీరాలన్నారు. 2000 సంవత్సరాల వరకు మన విద్యా సంస్థలన్నీ కూడా ఉదయం 9 గంటలకు వెళ్ళి సాయంత్రం 4:30 నచ్చాయి. ఆనాడు నడిచిన పాఠశాలలో చదివిన విద్యార్థులంతా కూడా ఇవాళ అమెరికాలో, ఇతర కంట్రీలలో కూడా ఉద్యోగాలు చేస్తున్న సందర్భం. తెలంగాణ విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసే సంగతి మీకు తెలుసు. కళాకారుల పాటలు, విద్యార్థుల జై తెలంగాణ నినాదాలతో సభా ప్రాంగణం మారుమోగింది. వేల గొంతుకలు ఒక్కటై సిర్ఫ్ హమారా, హమారా హైదరాబాద్ అంటూ నినదించారు.